ముందే చేసి నీకు ఏది కావాలి ఆదాము, నీకు ఏం కావాలో చెప్పు నేను చేస్తాను. ఎందుకంటే మన అవసరాలన్నీ దేవుడికి ముందే తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన దేవునికి మీరు సమర్పించుకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడని వాక్యము సెలవిస్తాడు. కాబట్టి నీకు ఏ అవసరం ఉన్నా కానీ ప్రార్థన చేయండి, నీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రార్థన చేయండి. మిమ్మల్ని సృష్టించిన వానికి నీ ప్రతి అవసరం తెలుసు. కాబట్టి మీ ప్రతి అవసరాన్ని తీర్చేవాడు మీ దేవుడు. ఆయన ఉన్నాడని ఎరిగి మీరు ప్రార్థన చేసి ఆయన నమ్మించి మీరు చక్కగా దేవుడిని అడగండి. ఆయన మీ ప్రతి అవసరం తీరుస్తాడండి. మీకు అవసరమైనది తిండి కానీ, బట్ట కానీ, వాహనం కానీ, గృహం కానీ, మీకు కావాల్సినవన్నీ దేవుని తెలుసు. కాబట్టి దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి అవసరతను కూడా ఆయన మహిమలో, అంటే నీకున్నది ఒక ₹1,00,000 అయితే ₹1,00,000 నీ అవసరం తీరుతా అనుకోక, నీకున్న దాన్ని బట్టి నువ్వు చూడొద్దు. నీ దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక నీ దేవుని ఐశ్వర్యం చూడు. నీకు సమస్తము ఆయన కృపలో ఒక్కొక్క సమయాన్ని బట్టి దేవుడు నీకు అప్పగిస్తాడు, నీకు అందిస్తాడు. దేవుడు ఈ మాట దీవించి ఆచరించి ఫలింప చేయను గాక, ఈ ప్రతి అవసరతను తీర్చను గాక. ఆమేన్.